హలో అండ్ వెల్కమ్ టు UPSC Radio. నేను మీ దినేష్ తింటకుర్తి. ఈరోజు మనం జోగ్రఫీ క్లాస్ 9 డిస్కస్ చేస్తున్నాం. కాంటెంపరీ ఇండియా పార్ట్ 1. కాంటెంపరీ ఇండియా 2 పార్ట్స్గా ఉంటుంది. క్లాస్ 9లో పార్ట్ 1, క్లాస్ 10లో పార్ట్ 2. సో మనం క్లాస్ 9 5 to 6 వీడియోస్ అయిపోయిన తర్వాత క్లాస్ 10కి కూడా వెళ్ళి కాంటెంపరీ ఇండియా పార్ట్ 2ని కూడా డిస్కస్ చేసుకుందాం. And before starting the video, just a small information. This 13th October 2019, ఆదివారం ఆంధ్రజ్యోతి బుక్లో మన పాడ్కాస్ట్ గురించి కవర్ స్టోరీ వచ్చిందండి. పాడ్కాస్ట్ ఈజ్ ఆఫ్లైన్ రేడియో. మనం ట్రావెల్ అయ్యేటప్పుడు కానీ, లేదా మనకు చదివే ఇంట్రెస్ట్ లేనప్పుడు కానీ, ఎప్పుడైనా పాటల బదులు కానీ, ఈ ఇన్ఫర్మేషన్ని లేదా మీడియాకి సంబంధించిన ఏదైనా విషయాన్ని కానీ, పాలిటిక్స్ విషయాలు కానీ, ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ, ఏదైనా కానీ ఆడియోస్ రూపంలో మనం వినొచ్చు. దట్ ఈస్ పాడ్కాస్ట్. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ UPSC రేడియో గురించి. సో యూ కెన్ జస్ట్ గో అహెడ్. ఆఫ్ కోర్స్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ పాడ్కాస్ట్. అండ్ దిస్ ఈజ్ అవర్ టీమ్. మై బ్రదర్ ఆర్ మాకు హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా. పాడ్కాస్టింగ్ ఈజ్ సంథింగ్ చాలా బాగుంటుందండి. మీరు రకరకాల ఇంటర్నేషనల్ ఆథర్స్ బుక్స్ కానీ, లేకపోతే సొసైటీకి సంబంధించిన విషయాలు కానీ, మన వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది పాడ్కాస్ట్. UPSCకి సంబంధించినంత వరకు ఇండియాలో మనదే ఫస్ట్ అండ్ ఓన్లీ పాడ్కాస్ట్. అండ్ మీరు UPSCradio.in వెబ్సైట్కి వెళ్ళి వీడియోస్ అన్నిటినీ కూడా, యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అన్నిటినీ కూడా వినొచ్చు. లేదా పాడ్కాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ టాస్క్ బార్లోనే పాడ్కాస్ట్ గురించి ఉంటుంది. మీరు పాడ్కాస్ట్ బటన్ క్లిక్ చేయగానే లేటెస్ట్ ఎపిసోడ్ సీజన్ 1 జరుగుతుందండి. ఇప్పుడు సీజన్ 1లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సీజన్ 2లో ఓన్లీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్. వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 50 to 60 గవర్నమెంట్ పాలసీస్ UPSC రేడియో తరఫున నెక్స్ట్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకని, గ్రూప్ 1 ప్రిలిమ్స్, UPSC మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు కూడా, అండ్ గ్రూప్ 2 కూడా పర్టికులర్లీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ ఎవరికైనా ఇంపార్టెంట్. సో అందుకోసమని ఈ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అన్నిటినీ కూడా సీజన్ 2లో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. యూ కెన్ సీ. మీరు మా కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్ పాడ్కాస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా స్పాటిఫై మ్యూజిక్ని కూడా, స్పాటిఫై యాప్ని ప్లే స్టోర్లో దొరుకుతుందండి. స్పాటిఫైని కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు UPSC రేడియో గురించి వినొచ్చు. అండ్ యాపిల్ ఫోన్ యూజర్స్ అయితే యాపిల్ పాడ్కాస్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐట్యూన్స్లో దొరకపోవచ్చు, బట్ యాపిల్ పాడ్కాస్ట్ యాప్ ఉంటుంది మనకు. యాపిల్ పాడ్కాస్ట్ యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇండియా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, సింగపూరు అటువంటి చిన్న కంట్రీ అయితే మన జోగ్రఫీ మొత్తాన్ని 1 డేలో చదివేయచ్చు. కానీ మనది అటువంటి కంట్రీ కాదే. వీఆర్ 32 lakh square kilometer ఏరియా ఉన్న కంట్రీ మంది. ఎన్నో కొండలు ఉన్నాయి. వీ హ్యావ్ హ్యూజ్ మౌంటైన్స్, హిల్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి, కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, రకరకాల జోగ్రఫికల్ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టే ఇండియన్ జోగ్రఫీ చాలా పెద్దది. యాజ్ ఐ సెడ్, మనకన్నా కష్టపడాల్సిన వాళ్ళు అమెరికన్ జోగ్రఫర్స్. రష్యా మనకన్నా పెద్దది, కానీ రష్యన్ జోగ్రఫీ చాలా ఈజీ. 2/3 ఆఫ్ ద కాంటినెంట్ మొత్తం ఐస్తో కవరప్ అయిపోయి ఉంటుంది. ఏం చదువుతారండి? ఐస్ కింద ఏముందో వాళ్ళకే తెలియదు ఇప్పటిదాకా. సో వెస్టర్న్ పార్ట్, ఔరాల్ మౌంటైన్స్, మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, అక్కడ జోగ్రఫీ చదువుతుంటారు. సో ఇండియన్ జోగ్రఫీ ఇస్ క్వైట్ కాంప్లెక్స్ అండి. ఇండియన్ జోగ్రఫీ చాలా కాంప్లెక్స్. ఆఫ్రికా ఉందనుకోండి, ఆఫ్రికా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఒక చిన్న కంట్రీ గురించి తెలుసుకుంటారు, కానీ ఆఫ్రికాలో ఉండే 50 కంట్రీస్ గురించి తెలుసుకోరు కదా. సో కానీ ఇండియా ఇస్ ఏ హ్యూజ్ కంట్రీ. ఇక్కడ చాలా తెలుసుకోవాలి. అందుకోసమే UPSC ఈ సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇండియా సైజ్ అండ్ లొకేషన్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండస్ రివర్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. It has moved forward, displaying remarkable progress in the field of agriculture, industry, technology, overall economic development. What not India has. 2000 BC నుంచి 2019 AD వరకు we have everything. We have developed everything. Of course, don't go into negative things. మనకి ఇది లేదు, మనకు అది లేదు. బట్ ఆబ్వియస్లీ ఫస్ట్ చాప్టర్లో కొంచెం పాజిటివ్గా మాట్లాడుకుందాం. ఇండియా ఈజ్ వ్యాస్ట్ కంట్రీ. అఫ్ కోర్స్ ఎవరైనా ఒప్పుకుంటారు దాన్ని. లైంగ్ ఎంటైర్లీ నార్థన్ హెమిస్పియర్. ఎస్ అండి, మనం మొత్తం కూడా నార్థన్ హెమిస్పియర్లో ఉన్నాం. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వీఆర్ సదరన్ కంట్రీస్ అలా అంటుంటాం అనమాట. సదరన్ కంట్రీస్ అంటే ఇది ఈక్వేటర్ కింద ఉండే కంట్రీస్ సదరన్ కంట్రీస్ అంటారు. అలాగే
అండర్ డెవలప్డ్ కంట్రీస్ని కూడా సదరన్ కంట్రీస్ అంటాం అనమాట. అంతేగాని అది సౌత్ సైడ్లో ఉంటాయి లేకపోతే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర ఉంటాయని కాదు. అంటే వైట్స్ బ్లాక్స్ అని అంటుంటారు కదా, ఇండియన్స్ బ్లాక్స్ బ్రౌన్స్ అని ఉంటారు, అంటే ఇక్కడ వైట్ వాళ్ళు ఎవరు లేరనే, అలా కాదు దాని అర్థం. సేమ్ అలాగే మనం సదరన్ కంట్రీ సౌత్ పీపుల్ అంటుంటాం మన ఇండియాని జనరల్లీ వెస్టర్న్ కంట్రీస్ వల్ల, అంటే సౌత్ హెమిస్ఫియర్లో ఉన్నామని కాదు, మనం అండర్ డెవలప్డ్ అని అర్థం. ఇండియా ఇస్ వ్యాస్ట్ కంట్రీ లైంగ్ ఎంటైర్లీ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయండి ఇండియన్ జోగ్రఫీలో, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇదే కాదండి, మనం యూపీఎస్సిలో ప్రతి ఒక్క పేపర్లో జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో కూడా అట్లీస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 50 ఫ్యాక్ట్స్ అండి, 50 ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా చేయండి, ఒక జోగ్రఫీ గురించి, హిస్టరీ గురించి, పాలిటీ గురించి మనం అన్ని ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. వీటన్నిటినీ కూడా ఒక 50 ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. పాపులేషన్ ఆఫ్ ఇండియా, సైజ్ ఆఫ్ ఇండియా, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఆఫ్ ఇండియా, మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా, మేజర్ పొలిటికల్ పాలసీస్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, స్టేట్స్ యొక్క క్యాపిటల్స్, ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇన్ ఎస్ఏ రైటింగ్, యూ కెన్ యూజ్ ఇన్ ఆన్సర్ రైటింగ్, యూ కెన్ యూజ్ ఇన్ ప్రిలిమ్స్, యూ కెన్ యూజ్ ఇన్ ఇంటర్వ్యూ, అలా కొన్ని ఉంటాయి అనమాట. అలాగా జోగ్రఫీకి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్ ఈ 2 లైన్స్లో ఉందన్నమాట. The main land extends between latitudes of 8 degree 4 minutes north and 37 6 degrees north. లాంగిట్యూడ్స్ పరంగా అయితే అంటే మీరు చూసుకున్నట్లయితే 8 degree 4 minutes నార్త్ ఈ యాంగిల్ నుంచి, ఈ డిగ్రీ నుంచి ఇక్కడ వరకు, అలాగే 67 degree ఈస్ట్ నుంచి 97 degree ఈస్ట్ వరకు. అంటే యూరోప్లో ఈ 0 degree మెరిడియన్ ఉంది కదండి, ఇది మొత్తాన్ని ఈస్ట్ అంటాం, దీన్ని మొత్తాన్ని వెస్ట్ అంటాం. మనం ఈస్ట్లో ఉన్నాం కాబట్టి ఈస్ట్ టు ఈస్ట్ అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees అంటుంటాము, బట్ 23 degrees 30 minutes నార్త్ అండి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. డివైడ్స్ ద కంట్రీ ఇన్ ఆల్మోస్ట్ ఇంటూ 2 equal parts. ఇక్కడ వెళ్ళే పార్ట్స్ ఏదైతుందో దీన్ని 2 equal partsగా చేస్తుంది. ద సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ లై అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. మనకు తెలుసు మనకి ఇండియాకి 2 మేజర్ ఐలాండ్స్ ఉన్నాయి, ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, 2 లక్షద్వీప్ ఐలాండ్స్. సైజ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా ఈజ్ 3.28 million square kilometers లేదా 32.8 lakh square kilometers. India's total area accounts for about 2.4% of the total geographical area. అంటే మొత్తం ప్రపంచంలో ఇండియా 2.4% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు 8 degree 4 minutes నార్త్ సదరన్ మోస్ట్, అంటే మెయిన్ ల్యాండ్లో అండి. మీరు అండమాన్ నికోబార్ తీసుకున్నారనుకోండి 6 degrees 45 minutes అవుతుంది. ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్ 6 degree 45 minutes నార్త్, మెయిన్ ల్యాండ్ ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్ 8 degree 4 minutes నార్త్. అలాగే మనం గూగుల్ మ్యాప్స్లో వాటిలలో 3 years బ్యాక్ వరకు 35 degree 39 minutes మాత్రమే నార్థన్ మోస్ట్ పాయింట్ ఇచ్చేవాడు. కానీ అంటే అప్పట్లో మ్యాప్ ఇలా ఉండేది అనమాట, ఇలా ఉండేది జమ్మూ కాశ్మీర్ మ్యాప్. కానీ ఈరోజు గూగుల్ మ్యాప్ చూడండి, ఈరోజు గూగుల్ మ్యాప్లో కంప్లీట్ మ్యాప్ ఉంటుందండి. దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఇంటర్నేషనల్లీ మనం సక్సెస్ అయ్యామని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా 37 degree 6 minutes నార్త్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఉండేది, మా ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఉంది. ఈ చేంజ్ ఏదైతే ఉందో అంటే మనం దాన్ని ఆక్యుపై చేసామని కాదు, బట్ వరల్డ్ క్లైమేట్ దిస్ ఈజ్ ద కోఆర్డినేట్స్. అలాగే 68 degree 7 minutes ఈస్ట్ అండ్ 97 degrees 25 minutes ఈస్ట్. నార్థన్ మోస్ట్ పాయింట్ని ఇందిరా కాల్ అని అంటాం, COL ఇందిరా కాల్. సదర్న్ మోస్ట్ పాయింట్ని ఇందిరా పాయింట్ అని కూడా అంటాం. ఇది నార్త్ సౌత్ పాయింట్స్. అండ్ దాంతోపాటు మనం ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోవాలని మనం జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ ప్రావిన్స్, అక్సై చిన్, ఈ అక్సై చిన్ పార్ట్ని చైనా ఆక్యుపై చేసుకుందండి. ఆజాద్ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ముజాఫర్బాద్ దీనికి క్యాపిటల్. కారాకోరం రేంజెస్ దీన్ని కూడా పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. షాక్సమ్ వ్యాలీని పాకిస్తాన్ ఆక్యుపై చేసి చైనాకి గిఫ్ట్ ఇచ్చిందండి. అంటే మనకు ఒక సామెత ఉంది కదండి, అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అన్నట్టు, అలాంటిది అనమాట. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని చైనా గిఫ్ట్ ఇచ్చిందండి షాక్సమ్ వ్యాలీని. మీరు బాగా గమనించండి, పాకిస్తాన్ చైనాకి అసలు బౌండరీయే లేదు. ఎస్, మీరు విన్నది నిజమే, బౌండరీ లేదు. కానీ గిల్గిట్ ప్రావిన్స్ని, కారాకోరం ప్రావిన్స్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని ఇక్కడ బౌండరీ తయారు చేసుకుంది. అంటే నేచురల్గా అసలు బౌండరీయే లేదు, కానీ మన ఇండియన్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఇక్కడ బౌండరీ గీసుకున్నారు. మనం ఇండియా, కానీ మనమేమనాలి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి బౌండరీ ఉందండి, కానీ ఈ పార్ట్
పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఈ పార్ట్ పాకిస్తాన్ అని అంటుంది, కానీ యాజ్ ఎన్ ఇండియన్ ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ కారాకోరం పార్ట్ ఇండియాది అని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఇండియా ఇయర్ బుక్లో ఫస్ట్ పేజీలో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద బౌండరీ టు ఇండియా. కానీ మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళలేం, కార్గిల్ నుంచి, లే నుంచి, శ్రీనగర్ నుంచి మనం వెళ్ళలేం, ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం పాకిస్తాన్ చైనా కంట్రోల్లో ఉంది. అయినప్పటికీ బుక్స్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ బౌండరీ టు ఇండియా అని రాయాల్సిందే, ఎందుకంటే అది మన ల్యాండ్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు, సియాచిన్ గ్లేషియర్. ఈ గ్లేషియర్ అంటే మంచు పర్వతం చూడండి, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ ఒక్క గ్లేషియర్ ఎంతో ఇంపార్టెంట్ అండి. ఒక రోజు మెయింటెనెన్స్కి మనకు 2 to 2.5 crore ఖర్చు అవుతుంది ఇక్కడ ఉండే సోల్జర్స్కి, ఇక్కడ ఉండే 60 to 65 సోల్జర్స్కి మాత్రమే. ఎందుకంటే సాక్షన్ వ్యాలీ చైనాది, కారాకోరం పాకిస్తాన్ది, ఈ అక్సేషన్ చైనాది, అండ్ ఇది టిబెట్, ఆఫ్ కోర్స్ చైనానే, ఇది ఇండియా. ఈ అన్ని కాంప్లెక్సిటీస్కి ఇది మధ్యలో ఉంది. వన్స్ మనం సియాచిన్ గ్లేషియర్ని లూజ్ అయ్యామనుకోండి, డైరెక్ట్గా వీళ్ళు పాకిస్తాన్ నుంచి చైనాకి ఒక రోడ్ వేద్దాం అనుకుంటున్నారు. దాని పేరు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి అంటారు. ఈ రోడ్ని ఈ సియాచిన్ గ్లేషియర్ బ్లాక్ చేస్తుంది. ఏ రోజైతే మనం సియాచిన్ గ్లేషియర్ని వదిలేసుకుంటామో ఈ మొత్తం పార్ట్ని మనం వదిలేసుకున్నట్టు అయిపోతుంది. వదిలేసాం, ఇప్పుడు కూడా వదిలేసాం, కానీ ఇప్పటికీ ఈ రోడ్డు వేయలేకపోతున్నారు కాబట్టి మనం దీన్ని కంట్రోల్లో పెట్టుకున్నాం. యూ కెన్ సీ కారాకోర్ ఈ సియాచిన్ గ్లేషియర్స్లో ఇందిరా కాలనీ దీని అంటాము, నార్థన్ మోస్ట్ పాయింట్, లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది, అండ్ కారాకోరం పాస్ ఇది అక్సేషన్ పోర్షన్. ఇక్కడ చూడవచ్చు సమ్ బేసిక్ పాయింట్స్. సో ఈ కుంజర్ దీప్ దబాన్ ఆర్ కుంజర్ దీప్ పాస్ ఏదైతే ఉంటుందో ఇది దిస్ ఈజ్ పాకిస్తాన్ అండి, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ మనకు బౌండరీ లేదండి, చాలా ఇంపార్టెంట్. తజికిస్తాన్తో పాకిస్తాన్కి కూడా బౌండరీ లేదు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బౌండరీ దొరికింది. ఈ కుంజర్ దీప్ దాబాన్ అనేది చైనాకి పాకిస్తాన్కి గేట్వే అనమాట. కానీ ఒకప్పుడు ఈ కుంజర్ దీప్ దాబాన్ ఎక్కడ ఉండేది, ఇండియాలో ఉండేది, కానీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. యూ కెన్ సీ హియర్. అండ్ ఇవి బేసిక్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ హ్యావ్ 15,200 kilometers ఆఫ్ టోటల్ లెంత్ ఆఫ్ ద ల్యాండ్ బౌండరీ మొత్తం 15,200 kilometers ఉందండి. అలాగే లెంత్ ఆఫ్ ద బౌండరీ ఇంక్లూడింగ్ లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్తో కలిపి 7516.6 kilometers. ఈ ఫిగర్ చాలా ఇంపార్టెంట్ అండి, 7516.6 అనే ఫిగర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా 2019 ఎలక్షన్స్లో 7516 kilometer అని చంద్రబాబు నాయుడు ఎక్కడో చదివాడు. దానికి అప్పట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ 0.6 kilometer ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఆ 0.6 kilometerని పాకిస్తాన్కి అమ్మేశాడు అని కొన్ని అలిగేషన్స్ చేశారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటికల్ థింగ్స్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫోరం ఫర్ పొలిటికల్ థింగ్స్, బట్ ఈ 0.6 kilometer కూడా ఇంపార్టెంట్. యాజ్ ఎన్ ఇండియన్ వీ హ్యావ్ టు నో 7516.6 kilometer అనే ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఒక్క ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా మనం బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. ఇండియా ఈజ్ బౌండెడ్ బై ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద నార్త్ వెస్ట్, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్. ఈ మౌంటైన్స్ గురించి మనం సెకండ్ చాప్టర్లో చదువుదామండి. ఐ డోంట్ వాంట్ డిస్కస్ ఆల్ దీస్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ గురించి మొత్తం కూడా సెకండ్ చాప్టర్లో ఉంటుంది. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ సెకండ్ వీడియో ఆఫ్ క్లాస్ 9. ఐ డోంట్ వాంట్ రిపీట్, ఎందుకంటే మనకు టైం వేస్ట్ అండి. మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ప్రతి ఒక్క వీడియోలో అవే రిపీట్ చేసుకుంటూ ఉంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇండియా అండ్ ద వరల్డ్. సారీ. The Indian landmass has central location between East and West Asia. India is southwest extension of the Asian continent. The trans-Indian Ocean routes which connect countries of Europe in the west and countries of East Asia provide a strategic central location to India. దీని గురించి మనం చూద్దాం. You can see here, this is westernmost, this is easternmost. ఇండియా ఎలా ఉందంటే ఇటు వెస్ట్లో ఉండే వాళ్ళకి యూరోపియన్స్కి, ఇటు ఈస్ట్లో ఉండే ఏషియన్స్కి మధ్యలో ఉంది ఇండియా. సో ఇండియా ఈజ్ లైక్ ఎ చోక్ పాయింట్ బిట్వీన్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అలాంగ్ విత్ యూరోప్ అనే పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ నౌ ద డక్కన్ పెనిన్సులా ప్రొట్రూడ్స్ ఇంటూ ద ఇండియన్ ఓషన్, thus helping India to establish a close contact with West Asia. ఇది ల్యాండ్ అనుకోండి, ఈ సౌత్ ఇండియా డెక్కన్ ప్లాట్యూ సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టు ఉంటుంది, దానివల్ల ఈ ఏరియాలో కూడా మన కంట్రోల్ ఉంటుంది అని పాయింట్ చెప్పారు అక్కడ. యూ కెన్ సీ హియర్, ఇక్కడ చూడొచ్చు. అంటే ఇటు వెస్ట్ ఏషియాకి, ఇటు యూరోప్కి, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇది ఒక చోక్ పాయింట్ లాగా ఉంటుంది. మనం ఈ కంట్రీ ఇలా ఉంది కాబట్టే అప్పట్లో సివిలైజేషన్ కానీ ఇప్పట్లో ఉండే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ అన్నీ డెవలప్ అవుతున్నాయి.
So India's contacts with the world have continued through ages, but her relationships throughout the land routes are much older than her maritime contacts. The various passes అంటే అప్పట్లో మెరిటైమ్ కాంటాక్ట్స్ అంటే మనకు రాజరాజ చోళ 1, రాజరాజ చోళ 2 నుంచి కూడా మనకి ఇంటర్నేషనల్ వైడ్ మన కాంటాక్ట్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయండి, అది గుర్తుపెట్టుకోవాలి. The various passes across the mountains in the north have provided passages to the ancient travelers. ఇక్కడ మనం పాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తున్నామండి. ఇక్కడ మనకు రకరకాల పాసెస్ ఉంటాయన్నమాట. కారాకోరం పాస్ అని, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఖైబర్ పాస్ అని. ఈ పాసెస్ ద్వారా మనకు ఇండియాలోకి వచ్చేవాళ్ళు. పాసెస్ అంటే ఏమీ లేదండి, ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఒక పర్సన్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రావెల్ చేయాలనుకోండి, తను ప్రతిరోజు ఈ హైయెస్ట్ మౌంటైన్ని క్లైమ్ చేయడు కదా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి. he will choose a least path where he can climb here and there. రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక లీస్ట్ పాత్లో మనం రోడ్ వేసుకుంటాం, అది దూరమైనా సరే లీస్ట్ పాత్లో వేసుకుంటాం మనం, అటువంటి దాన్ని పాస్ అంటాం. ఆ పాసెస్ నుంచి అప్పట్లో కానీ ఇప్పుడు కానీ మనం ట్రావెల్ అయ్యే వాళ్ళము. దీస్ రూట్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ కమోడిటీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రూట్స్ చాలా యూజ్ అయ్యాయి మనకు. ద ఐడియాస్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ ద రామాయణ, ద స్టోరీస్ ఆఫ్ పంచతంత్ర, the Indian numerals and the decimal systems thus could reach many parts of the world. మన ఇండియాలో ఉండే నేటివ్ సివిలైజేషన్ కానీ, నేటివ్ పాలిటిక్స్ కానీ, లేకపోతే నాలెడ్జ్ కానీ, ఇవన్నీ వెస్ట్రన్ వరల్డ్కి వెళ్ళడము, వెస్ట్రన్ వరల్డ్ ఐడియాస్ అన్నీ ఇండియాలోకి రావడము, ఇవన్నీ కూడా కేవలం పాసెస్ ద్వారానే అటు ఇటు మారేవి. ఆ పాసెస్ అన్నిటినీ కూడా మనం సపరేట్ వీడియో చేస్తున్నాము. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఖైబర్ పాస్ నుంచి కేరళలో ఉండే మనకు పర్టికులర్లీ చూసుకున్నట్లయితే సదరన్ కేరళలో ఆర్ వెస్టర్న్ ఘాట్స్లో మనకుండే పాలక్కాడ్ వరకు కూడా అన్ని పాసెస్ని మనం డిస్కస్ చేసుకుందాము. పాలక్కాడ్ వరకు కూడా ఉండే అన్ని పాసెస్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఇండియాస్ నైబర్స్. ఇండియా ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పొజిషన్ ఇన్ సౌత్ ఏషియా. యాజ్ ఎ సెడ్, ఎలా ఉందో మనం చూద్దాము. ఇట్ హ్యాస్ 29 states and 7 union territories. ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు చేంజ్ అయిందండి, 28 states with 7 కాస్త 9 యూనియన్ టెరిటరీస్గా మారిపోయింది. ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బౌండరీస్ విత్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద నార్త్ వెస్ట్. చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి మనం వెళ్ళలేము, అయినప్పటికీ మన ఎన్సీఆర్టీస్లో, మన ఎన్ఐఓఎస్ బుక్స్లో కానీ, లేదా మన స్టాండర్డ్ బుక్స్లో కానీ, ఇండియా ఎయిర్ బుక్లో కానీ, ఒక కామన్ మ్యాన్గా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ బౌండరీ టు ఇండియా. నేపాల్ అండ్ భూటాన్ ఇన్ ద నార్త్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ ఇన్ ద ఈస్ట్. సో యూ కెన్ సీ హియర్ నేపాల్ ఇన్ ద నార్త్, భూటాన్ ఇన్ ద నార్త్, మయన్మార్ ఇన్ ద ఈస్ట్. అంటే మీరు ఇక్కడ చూసి ఇది వెస్ట్ కదా అనుకోవచ్చు, బట్ మెయిన్ ల్యాండ్కి మనం ఈస్ట్ అని డిసైడ్ అవుతాం. ఏదో ఈస్ట్ వెస్ట్ ఒక డిసైడ్ అవ్వాలి కదండి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఈస్ట్. మెయిన్ ల్యాండ్కి ఇది ఈస్ట్లో ఉంది. మయన్మార్ ఇన్ సౌత్ ఈస్ట్, చైనా ఇన్ ద నార్త్, పాకిస్తాన్ ఇన్ నార్త్ వెస్ట్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద నార్త్ వెస్ట్. దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. You can see here, this is one more picture to resemble the same. Sri Lanka and Maldives. Sri Lanka is separated from India by a narrow channel of sea from Pak Strait and Gulf of Mannar, while Maldives Islands are situated to the south of Lakshadweep Islands. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్, ఈ మ్యాప్ని బాగా గమనించండి. ఇండియా, శ్రీలంక, ఇది మనందరికీ తెలుసు, మధ్యలో ఉండేది నామసేతు అనుకుంటా అంటాం. యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ ఎ మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక జోగ్రఫికల్ మ్యాప్. ఇది చూడండి బాగా, ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఈ మధ్యలో ఉండేదాన్ని రామసేతు అని కూడా అంటాం, లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటాం. ఇక్కడ ఉండేది పాక్ స్ట్రైట్ అండి. స్ట్రైట్ అంటే టూ ల్యాండ్ బాడీస్ మధ్యలో ఒక నేరో వాటర్ బాడీ ఉంటే దాన్ని స్ట్రైట్ అని అంటాం. ఇక్కడ 2 ల్యాండ్ బాడీస్ కదండి, మధ్యలో వాటర్ బాడీ ఉంది, పాక్ స్ట్రైట్ అంటాం. ఇక్కడ పాక్ స్ట్రైట్ కింద ఉండేది జఫనా కింద, రామేశ్వరంకి రైట్ సైడ్లో ఉండేది పాక్ బే. బే అంటే ల్యాండ్ ఇలా కానీ ఉండడం, గల్ఫ్ అంటే ఇలా కానీ ఉండడం అండి. మనకు పర్షియన్ గల్ఫ్, బే ఆఫ్ బెంగాల్. మీరు బాగా గమనించినట్లయితే బే ఆఫ్ బెంగాల్, ఇండియా ఇలా ఉంటుంది కదండి, ఇదంతా బే ఆఫ్ బెంగాల్ అంటాం. సో బే ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని పాక్ బే అంటాం. పాక్ బే కింద ఉండేది మనకు ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామ్ సేతు కింద ఉండేది గల్ఫ్ ఆఫ్ మన్నార్. చూడండి, దీన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం, దీన్ని పాక్ స్ట్రైట్ అంటాం, పాక్ బే. పాక్ స్ట్రైట్, పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పంబన్ బ్రిడ్జ్ లేదా ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ కింద ఉండేది గల్ఫ్ ఆఫ్ మన్నారు,
ఆడమ్స్ బ్రిడ్జ్ పైన ఉండేది పాక్ బే, దానికన్నా పైన ఉండేది పాక్ స్ట్రైట్. అదొక్కటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాడ్కాస్ట్ మీరు వినాలనుకుంటే యాంకర్ యాప్లో కానీ యాంకర్ పాడ్కాస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి యాంకర్ పాడ్కాస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా పాడ్కాస్ట్ యాప్ పాడ్బీన్ అనే యాప్ ఉంటుంది, దాన్ని అయినా డౌన్లోడ్ చేసుకోండి. లేదా స్పాటిఫై, మీరు పాడ్కాస్ట్తో పాటు డైలీ పాటలు, కొత్త కొత్త మ్యూజిక్ని, లేటెస్ట్ అప్డేట్ హిట్స్ని, లేదా బాలీవుడ్ హాలీవుడ్ సాంగ్స్ని వినాలనుకుంటే స్పాటిఫై మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా గూగుల్ పాడ్కాస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు గూగుల్ అకౌంట్ ఉన్నట్లయితే. వీ మేక్ వీడియోస్ ఆన్ సబ్స్క్రైబర్స్ డిమాండ్. యూపీఎస్సీ రేడియోకి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చెప్పిన వీడియోస్కి కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలి, ఈ ఎన్సీఆర్టీసే కాకుండా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి. ఆ వీడియోస్ మీద మేము తెలుగులో బైలింగ్వల్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిటి మీద మేము వీడియోస్ చేస్తాము. యూ డిమాండ్, వీ ప్రొవైడ్. దినేష్ దింటకూర్తి సైనింగ్ ఆఫ్.